ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అనుదినము ఉదయకాల సమయంలో ఈ 2 నిమిషాల తలంపు ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు అని దేవుని సేవకుడుగా నేను రూఢిగా నమ్ముతూ ఉన్నాను. ఈ కార్యక్రమం యొక్క పేరు వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి ఉదయకాల సమయంలో మిమ్మల్ని బలపరచే ఒక తలంపు. మరి ప్రతిరోజు ఉదయకాల సమయంలో మీరు నిద్రలేచిన వెంటనే దేవుని సన్నిధిలో దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుని నామాన్ని మహిమపరచండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చక్కగా చదవవలసిందిగా, ధ్యానించవలసిందిగా దేవుని సేవకుడుగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ దినము 36వ కీర్తన 9వ వచనము. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. చీకటిలో ఉన్నటువంటి మనము, అంధకారంలో ఉన్నటువంటి మనల్ని వెలిగించిన వారు దేవుడు. ఈరోజు అనేక మంది యేసు ప్రభు శిలువ రక్తం చేత కడగబడి బాప్తీసము తీసుకొని దేవుని బిడ్డలుగా పిలువబడుతూ కూడా మునుపున్న జీవితాన్నే కలిగి ఉన్నారు. వారిలో ఆ వెలుగుని చూడలేకపోతూ ఉన్నారు. ఒకప్పుడు మనం అంధకారంలో ఉన్నప్పుడు, మనము భయంకరమైన కార్యాల్లో మనం బంధించబడి ఉన్నప్పుడు, లోకానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని వెలుగు నీ మీద ప్రకాశింపజేసి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను వెలిగే దీపంలాగా దేవుడు చేసి ఉన్నాడు. వాక్యం అంటుంది కదా, నీ మీదకి వెలిగి వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లము. ఆయన ముఖకాంతిలో మనము వెలిగించబడినటువంటి మనము నిత్యము ప్రకాశించే జ్యోతుల వలె మనం ఉండాలి. అనేకులకి వెలిగించేవారుగా మనం ఉండాలి. మన జీవితమే అంధకారంలో ఉంటే ఇతరులకు మనం యేసు ప్రభువుని గురించి ఎలా ప్రకటించగలం? ఎలా మనం ఆ వెలుగుని గురించి మనం ప్రకటించగలం? గమనించండి ప్రియులారా, నీ జీవితంలో ఏదో ఒక ప్రాంతంలో చీకటి అలమటిస్తూ ఉంటే ప్రభుని అడగాలి, ప్రభు నన్ను వెలిగించు, నా దీపము వెలిగించు వాడవు నీవే, నన్ను ప్రకాశింపజేయం ప్రభు, నీ కొరకు నేను ప్రకాశించే జ్యోతి వలె ఉండాలని మీరు అడగగలిగితే దేవుడు మిమ్మల్ని వెలిగించి మీ ద్వారా అనేకులకి వెలుగుని దేవుడు ప్రసాదిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని, మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.